నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి. బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ. వడిసలేరు వద్ద సోమవారం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. విగత జీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరచూ రోడ్డు ప్రమాద ఘటనలు గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే చనిపోయారని, మరో 2కి గాయాలయ్యాయని తెలిపారు. ఘటనలో చిన్నారులు చనిపోవడం మనసు కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక సాయి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనా స్థలం నుండి వైద్య సిబ్బందికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని ఆదేశించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు. జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీళ్ళ ముందు వెళుతున్నటువంటి ఒక లారీ దానికి వాళ్ళకి కనపడలేదు, ఆ డైవర్షన్ కనపడలేదు. సడన్గా టర్న్ తీసుకున్నారు, వెంటనే డైరెక్ట్గా వెళ్ళి కొట్టేశారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత ఎక్కడ ఇప్పుడు గోదావరిలో పడి చనిపోయే వాళ్ళు, రోడ్డు ప్రమాదాలు, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మన జిల్లాలో జరుగుతున్నాయి. దీని మీద ఒక అందరం కలిసి కూర్చుని, మన అఫీషియల్స్, ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూర్చుని వీటి మీద ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయకపోతే రోజు రోజుకి ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇందులో కొంతమందికి జనసేన మెంబర్షిప్ కూడా ఉందని అంటున్నారు. ఉంటే వాళ్ళకి వెంటనే వాళ్ళకి వచ్చే ఆర్థిక సహాయం కూడా తెప్పించే ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఏదైనప్పటికి కూడా చాలా బాధాకరం. ట్విన్స్ 2 పిల్లల్లో ఒక పాప ఏమో స్పాట్ డెడ్, ఒక పాప ఏమో మన సాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తం 7 మెంబర్స్కి 5గురు స్పాట్ డెడ్, 2 సర్వైవ్ అయ్యారు. ఒకళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఒకళ్ళు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా చాలా విచారకరం. ఆ చిన్న పాపం చూస్తుంటే అసలు మనకి గుళ్ళు తరిగిపోతూ ఉంటుంది. మేము ఏదో మార్చుకోవడానికి, ఆ పిల్లలు 2 ట్విన్స్ అటాక్, ట్విన్స్ సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు, దానికి మార్చుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ బావమరిది డ్రైవ్ చేస్తున్నాడు. బావమరిది భార్య సర్వైవ్ అయినాడు. బావమరిది బావగారు బావ వాళ్ళందరూ స్పాట్ చనిపోయారు. 5గురు చనిపోయారు స్పాట్. ఒకే ఫ్యామిలీలో 5 మెంబర్స్. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వపరంగా కూడా మాట్లాడతాను, పైకి మాట్లాడతాను. మంగళవారం ప్రమాద ఘటన వివరాలు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేసి అధికారులతో చర్చించిన కలెక్టర్ ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి వాటిపై విశ్లేషణ చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి సమన్వయ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్జీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా రోడ్లు భవనాల అధికారి ఎస్బీవి రెడ్డి, డీఎస్పీ భవ్యకిషోర్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్డీసీ ఈఈ రవీంద్ర, రెవెన్యూ, పోలీస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ స్లో డౌన్ నియర్ బై ఉంది.
నుండి 5:30కి వచ్చాను. ఆర్థికంగా వెనుకబడిన పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, తద్వారా ఆర్థిక భరోసా అందించాలన్న సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం నందు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుటుంబ మిషన్ల శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా మనులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాలు పనిచేస్తాయని దుర్గేష్ తెలిపారు. 90 రోజుల పాటు అందించే ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలని, కుటుంబ మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళలకు చేతినిండా పని ఉండాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. సృజనాత్మకతకు పదును పెడితే మహిళలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి దుర్గేష్ సూచించారు. ప్రభుత్వం తరపున ప్రతి మహిళకు సరైన సహకారం, ఆసరా, భరోసా అందిస్తామని, వారి ఆదాయం పెంపుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి, మొత్తంగా 496 మందికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ మన వాళ్ళు 540 మందికి అవకాశాన్ని ఇస్తున్నారు నేర్చుకోవడానికి. దీని ద్వారా ఒక 90 రోజుల పాటు కుట్టు శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొద్దున మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలను మేము చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ, కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరో సాటి రారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మగవాళ్ళు తెచ్చిన ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఒక పక్కన ఉంటే, మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు. మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వచ్చిన ఆదాయాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ మహిళలైతే వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా పిల్లల సంరక్షణ కోసం, వాళ్ళ భర్తల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టేటువంటి విధానం మన భారతీయ సంస్కృతిలో ఉంది. అది మన దగ్గర కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక ఆసరా ప్రభుత్వం నుంచి వస్తే మీ అంతలో మీరు కుట్టు శిక్షణ నేర్చుకోవాలంటే ఇందాక చెప్పారు, నెలకు 5,000 చొప్పున ఇస్తే 90 రోజులంటే 3 నెలల కాలం పాటు నేర్చుకుంటే 15,000 రూపాయలు అవుతుంది. కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒకరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు తాను 128 మందికి 1,74,00,000 అందేలా చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం తిలక్ రోడ్లోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో లబ్ధిదారులకు కూటమి నాయకులతో కలిసి 42 మందికి సుమారు 23 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా 46 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా శాంక్షన్ చేయిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇలా ఆర్థిక సాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని, ఈ నెల 12న తల్లికి వందనం, త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకంతో నగదు జమ చేస్తారని స్పష్టం చేశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, పికి నాగేంద్ర, జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగా రాధ, కొయ్యల రమణ, నల్లం శ్రీను, కిలపర్తి శ్రీనివాస్, బుడ్డిగా రవి, దాస్యం ప్రసాద్, మొగమాటే సత్యనారాయణ, కప్పల వెలుగు కుమారి, రాచపల్లి ప్రసాద్, కడలి రామకృష్ణ, బేసరి చిన్న, మల్ల వెంకట్రాజు, మరుకుర్తి రవి యాదవ్, తురకల
నిర్మల పాల్గొన్నారు. రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఆలియే, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళ యొక్క సైకోతత్వం, వాళ్ళ మనస్తత్వాలు మారట్లా. నారా లోకేష్ గారు ఏ ముహూర్తాన పెట్టారో కానీ అది సైకో పార్టీ, అందరు సైకోలు అన్నట్లు మొన్న ఎక్కడో చూసాం కార్యక్రమం జరుగుతూ ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి నేలకేసి కొట్టేసి సునకానందం. అంటే సైకో మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంట్లా. వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తానే ఉంటా ఉంది. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండే చూడండి, గత 5 సంవత్సరాలు ఆనాడున్న ఆరోగ్యశ్రీ పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అది వెన్నుపోటు. ఈరోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి, ఇప్పటికీ 128 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. నూట 128 మందికి 1,74,09,025 రూపాయలు, 1,74,00,000 ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చున్నాను నా నియోజకవర్గంలో ప్రజలకి. కేవలం ఈరోజే 42 మందికి ఇస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు. ఇంకా 46 ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి, అవి కూడా దగ్గరలో వస్తాయి. ఒక్కటైనా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఆదుకున్నారా? అది కాదా వెన్నుపోటు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి. తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం జూన్ 12ని పిల్లలకి స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా డబ్బేసే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను, సామాజిక వర్గాలను దెబ్బకొట్టుకుంటూ వస్తున్నారని, ముందుగా దళితులపై పడ్డారని, ఇప్పుడు కాపులను బీసీలో చేర్చాలని ఉద్యమం జరిగిన సమయంలో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్లీ తిరిగి తోడటం దారుణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితులకు జగన్ 26 పథకాలు రద్దు చేశారని, ఏడాది కాలంగా ఒకటి కూడా పునరుద్ధరణ చేయలేదని, వారిపై అక్రమంగా నమోదు చేసి కేసులపై కమిషన్ వేసి న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని రైలు ఘటన కేసులో జీవో నెంబర్ 852 ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వం కక్షపూరితంగా తిరిగి తోడుతుందని ఆరోపించారు. కాపులపై చంద్రబాబు కక్ష ఎందుకు పెట్టుకున్నారని, న్యాయస్థానం తీసేసిన కేసులపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారని, అలాంటిది కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదని, కాపులపై పెట్టిన కేసుల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి కాపాడుతారా అని వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాణ్ పోరాటం అనేది అసాధ్యమని, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కి ఈ విషయం తెలుసో తెలీదో అన్నారు. కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ వెనుక ఉందని, ముద్రగడ పద్మనాభాన్ని పేరు కూడా మార్చుకోమన్నారని, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వెళ్లి కాపు జాతికి ఎంత ఏం చేశారో నిలదీశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం, ఎవరిని కొట్టే హక్కు లేదని, తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఆమె ముందు చట్టాలను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
అసలు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వ్యాపారం చేస్తున్నదే పోలీసులని, ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఆపులేరని, అసలైన గంజాయి స్మగ్లర్లను పట్టుకోకుండా సామాన్యులు దళితులపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఎక్కడ గంజాయి దొరకదేమో కానీ అన్ని జైళ్లలోనూ గంజాయి చాలా సులభంగా లభ్యమవుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఎస్ఐకి సిఐ గంజాయి విషయంలో కేసుపై ఇన్స్పెక్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆడియోను ఇదే సందర్భంలో ఆయన బయటపెట్టారు. పోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసింది. జీవో నంబర్ 852, జీరో నెంబర్ 852. దీని ప్రకారం ఆ కేసుల్ని తిరగతోడం అంటే నాకు అర్థం అవ్వలే. కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తీసేసిన కేసుల్ని, న్యాయస్థానం కొట్టేసిన కేసులు, తీసేసిన కేసుల్ని, అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో. పాపం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది. ఈవీఎంల కృషి 20% అయితే కాపుల కృషి 20% ఉంటుంది, 55%లో. ఈవెన్ దళితులు కూడా 10% వేశారు మీకు వచ్చిన ఓట్లు. అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా? ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం. అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ చేశారు. మరి ఆయన కాపులకు తప్పితే ఇంకొకరికి కూడా సీట్ ఇవ్వలే. మరి ఇంకెక్కడైనా ఇచ్చాడేమో తెలియదు కానీ ఇటేపు అంతా కూడా కాపులకే ఆయన సీట్లు ఇచ్చారు. దుర్గేష్ కానీ మంత్రిని చేశాడు. ఒక నాదెండ్ల భాస్కర్ ఒకడే కమ్మోళ్ళు కనబడతారు తప్పితే ఇంచుమించుగా మంత్రులు కూడా ఇంకెవరు. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్దేనని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. మా తిలక్ రోడ్డులోనే రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ రేపు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమని, అది వైసీపీకి తద్దినం పెట్టే రోజుగా నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు జగన్ అని విమర్శించారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని జగన్ ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడని, అంతకన్నా పెద్ద వెన్నుపోటు ఏముంటుందని ప్రశ్నించారు. చిన్నాన్నపై గొడ్డలి వేటు అందరికీ తెలిసిందన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని, ప్రజలు ఏడాదిగా ఆనందంగా ఉన్నారని, మద్యం క్వాల్స్ కనిజం కేసుల్లో వైసీపీ వారు ఉన్నందున ఆ కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వెన్నుపోటు దినం డ్రామాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు, ఎన్నో వేధింపులతో ప్రజలు
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిగా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలకు వెన్నుపోటు పొడిచి ఆ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కార్మికులకు అన్యాయం చేశారని, మెగా డిఎస్సీ వేయకుండా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచారని, ఇలా అనేక విధులుగా వెన్నుపోటు పొడిచిన వైసీపీ రేపు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రేపు జగన్ ప్రభుత్వ పీడ వదిలి ఏడాది కూటమి ఏడాది సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన కార్యక్రమం రాజమండ్రిలో కూడా నిర్వహిస్తున్నామని ఆదిరెడ్డి వాసు చెప్పారు. సందం గణిరాజు జంక్షన్ నుంచి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. దృష్టి మళ్లించడానికి ఈ వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంటిలోంచి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి దానికన్నా పెద్ద వెన్నుపోటు ఉంటుందా? కుటుంబ వ్యవస్థకే మీరు పెద్ద వెన్నుపోటు పొడిచారు. సొంత తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టేసేశారు. చిన్నాన్నని అది గొడ్డల వేటు. 5 ఏళ్లలో ఎన్నో అరాచకాలు, వేధింపులు, భయభ్రాంతులు గురి చేశారు. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతూ ఉన్నారు, స్వేచ్ఛగా తిరగగలుగుతూ ఉన్నారు. సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు వాళ్ళకి వెచ్చించకుండా దారి మళ్లించి బటన్ నొక్కేవాడు. సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. రెడ్డి కాదా? మెగా డిఎస్సి తీస్తానని రాష్ట్రంలో ఉన్న యువత ఒక జీవితాలతోటి ఆటలాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? యువతకు అది వెన్నుపోటు కాదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలు ఉన్నాయి. అనేక విధాలుగా వెన్నుపోట్లు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఈరోజు వారు అది చేసి రేపు వెన్నుపోటు దినం కింద కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది మా అందరికీ. ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఆ సుపరిపాలన అందిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చున్నారు. పీడ విరుగుడయింది, జగన్మోహన్ రెడ్డి పీడ విరుగుడయింది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఈసారి ఏకంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలనే వెన్నుపోటు పొడిచారని, అందుకే ప్రజల గొంతును విడిపించుకేందుకు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ప్రజాపక్షాన్ని నిలిచిందని, ప్రజల వాణిని వినిపిస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెప్పారు. స్థానిక బొమ్మూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి పరిశీలకులుగా నియమించిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిలారెడ్డి, రాజశేఖర్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజా గొంతును వెప్పించేందుకు ప్రతిపక్షంగా వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రజాపక్షాన్ని నిలిచిందన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పారు కాబట్టి అభద్రతా భావంలో ఉన్నారని, జగన్ నిజాలు చెప్పారు కాబట్టి నిబద్ధతతో పనిచేస్తారన్నారు. జగన్ అప్పులు చేశారని, ఎన్నికలకు ముందు బాబు తప్పుడు ప్రచారం చేశారని, ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఇప్పుడు ఏకంగా ప్రజలనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబుకు వెన్నుపోట్లు పొడవడం కొత్త కాదని, మావగారిని తనతో పాటు ప్రయాణం చేసిన పార్టీలను కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మోసపోయిన ప్రజలు
ప్రజల వాణిని ప్రజల పక్షాన వినిపించేందుకు వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం నిర్వహణకు పరిశీలకులను నియమించినట్టు పార్టీ అధ్యక్షులు వేణు ప్రకటించారు. అనపర్తి నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, రాజనగరం నియోజకవర్గ పరిశీలకులుగా మేడా గురుదత్, రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిశీలకులుగా గురుమూర్తి రెడ్డి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిశీలకులుగా జక్కంపూడి గణేష్, నిడదవోలు నియోజకవర్గ పరిశీలకులుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులుగా మేడపాటి షర్మిలారెడ్డి, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులుగా రాజశేఖర్లను నియమించినట్టు వేణు తెలిపారు. పరిశీలకులు రాజశేఖర్, గురుమూర్తి రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నాయకులు నందేపు శ్రీనివాస్, గోందేసి శ్రీనివాసరెడ్డి, అడప అనిల్, వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశ నిర్వహణ కారణం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలించేటువంటి వారికి ఒక అవకాశం ఇస్తారు. పాలకులు అంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ ఎన్నికలు వెళ్లే సమయంలో ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమిటి, వాటిని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలకి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం లేకపోతే పార్టీ, పరిపాలన భాగస్వామ్యం అయినటువంటి పార్టీలు లేకపోతే ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, జవాబుదారీతనం పొరబడినటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు ముందుకొస్తాయి. ప్రజల గొంతై ప్రభుత్వం యొక్క అలసత్వమా లేకపోతే నిర్లక్ష్యమా లేకపోతే ప్రజల పట్ల వారు చూపుతున్నటువంటి న్యూనతాభావం, వాటన్నిటినీ కూడా విస్మరించి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాటినన్నింటినీ కూడా అధిగమించి ప్రజలకు మేలు జరగాలి. అందులో భాగమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ప్రజాపక్షాన ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రజల తరఫున ప్రజల గొంతై ప్రజల వాణిని జిల్లా అధికారుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్యమం. దాని పేరే వెన్నుపోటు. ఏదైతే నేటి పాలకుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన సమయంలో వారి రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా వెన్నుపోటుగానే ఉన్నాయి. మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా 95లో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి. బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ. వడిసెలేరు వద్ద సోమవారం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుటుంబిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ఇదరస్టు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.